చేస్తారు మరి వాళ్ళకి కానీ మనకి కావట్లేదు. మనం ఏంటంటే కంగారులో కొంచెం ఎక్కువైనా తిప్పేస్తాం, తక్కువైనా తిప్పుతాం. కొంచెం స్టెబిలిటీ ఇంపార్టెంట్. ఆ స్టెబిలిటీ కొంచెం కామ్నెస్ మెయింటైన్ చేయాలి. లాస్ట్ టైం బూట్ క్యాంప్ చేసిన దాంట్లో అయితే ఎవరైతే వివక్షంగా టెక్స్ట్ పెట్టారో వాళ్ళకి ఏమి రాలి, ఎవరైతే ప్రశాంతంగా వస్తా లేకపోతే చేసుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళు 1, 2, 3 ప్రైజెస్ గెలుచుకున్నారు. అండ్ మీకు కూడా ఇది తెలుసు, మనం ఎంత ప్రశాంతంగా వర్క్ చేయగలిగితే అంత బెటర్గా మనం అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. ఎంత కంగారు పడిపోతామో అంత తాగిపెట్టేస్తాం. అది వంట అయినా సర్టిఫికేట్ అయినా సేమ్. చెక్ చేసుకోండి. నేను వంట చేసాను, అందుకే యూకేలో చదువుకున్నాడు, మరి మనమే కదా చేసుకోలేదు. దాని తర్వాత మళ్ళీ వంటగదిలోకి వెళ్ళలేదు. టిల్ డేట్ ఇట్స్ ఓన్లీ మై వైఫ్. నువ్వు ఏదైనా కావాలా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ అని పెట్టుకుని కానీ నేను చేయని చెప్తాను. ఎందుకంటే సేమ్ కన్సర్న్, సేమ్ గ్లాసు, సేమ్ కుక్కలు, సేమ్ ప్లేట్లు. నమస్కారం దేవుడు సంవత్సరాలు పడ్డా నా పాటలు ఇంక నేను పడలేదు. అంటే పొద్దున్నే కడిగి మళ్ళీ మధ్యాహ్నం కడిగి మళ్ళీ సాయంత్రం కడగాలి, నా వల్ల కాలేదు. సరే, యూ హ్యావ్ రిటర్న్ ఆటోమొబైల్స్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? రెన్యూబుల్ ఎనర్జీ అంటే వాట్ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీ? రీయూజా? రెన్యూవబుల్ విచ్ ఇస్ నథింగ్ బట్ గ్రీన్ ఎనర్జీ. ఇంకేమనొచ్చు? in the bracket right? Solar, wind, hydro అంటే వాటర్, సోలార్ అంటే హీట్ అండ్ సన్లైట్, విండ్ ఎనర్జీ టర్బైన్స్ యూజ్ చేస్తాం. సరే, ఎందుకు సార్ ఆ పాయింట్ అక్కడ పెట్టారంటే ఆ ముందు రాసిన దాంట్లో వచ్చేసారి ఎలక్ట్రిక్ వెహికల్. మరి ఛార్జింగ్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉందనుకోండి, పవర్ కన్సంప్షన్ ఏమవుతుంది? పెరిగిపోద్ది. మన పవర్ అంత ఉందా? లేదు. మరి అప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటి? సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో సోలార్ పవర్ అనేది మ్యాండేటరీ. ఇప్పటికీ స్టార్ట్ చేశారు కదా, సబ్సిడీ ఇచ్చి మరి సోలార్ ప్యానల్ పెట్టించుకోండి అని ఒకటి. ప్రతి ఇంటి మేడ మీద ఒక విండ్ టర్బైన్ రొటేట్ అవుతూ ఉండాలి. సో దట్ మినిమం ఎనర్జీ అనేది ఒకటి వస్తుంటుంది. దాని కాంబినేషన్లో కొన్ని డిజైన్స్ చేయడం, ఇలాంటివన్నీ క్వైట్ కామన్. అంటే ఇప్పటి వరకు మీరు రాసినంతా కూడా ఇందులో ఏదైనా ఒక టెక్నాలజీ పనికిరాదు అనేది ఏదైనా ఉందా? Did you feel that any of these technology has a problem? So this will not go with the development అనేది ఏదైనా ఉందా? అన్ని ఇంపార్టెంట్ కదా, కానీ మీకు తెలియదు. ఇంకో 2 చెప్తాను, రాసుకోండి. నెంబర్ 9 అండ్ నెంబర్ 10. నెంబర్ 9 విచ్ ఇస్, మీరు ఎవరైనా ట్రై చేయగలిగితే ట్రై చేయండి. ఆల్రెడీ ఈ మధ్యన సోషల్ మీడియాలో గట్టిగా వింటున్నారు. అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ ఆంధ్ర. క్వాంటమ్ టెక్నాలజీ, రైట్ ఆన్ ద 9th one. క్వాంటమ్ టెక్నాలజీ పేరు అందరికీ వినిపిస్తుంది, కానీ అది ఏంటి ఎవరికి తెలియదు. ఇప్పటికి అదొక మిస్టరీలా ఉంటుంది. కానీ దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే నెక్స్ట్ 5 years విత్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఇట్స్ మోస్ట్ కాంప్లెక్స్ బట్ స్టిల్ దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్. ఇదొక డైరెక్షన్ అయితే 90% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఈసీ విల్ హ్యావ్ వన్ కామన్ మైండ్ సెట్. సార్ మనం తయారు చేయడానికి ఏముంది సార్, మొత్తం అంతా ఆల్రెడీ ఎవడెవడు తయారు చేస్తారు సార్, ఇంక మనం చేసిన పెద్ద ఉపయోగం లేదు అన్న ఫీలింగ్ ఎంతమందికి ఉంది? ఎనీ ఐడియా ఆర్ ఎనీ కాన్సెప్ట్ దట్ వీ బిల్డ్ ఈజ్ ఆల్రెడీ బీన్ డన్, ఆర్ ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్, ఆర్ సమ్మన్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. దెర్ ఈస్ నథింగ్ మచ్ టు డూ ఇట్ అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేదు సార్ మాకు అలాంటిది తెలియదు, వీఆర్ హ్యాపీ టు డూ ఇట్, మాకు కొత్త ఐడియాస్ ఏమన్నా సరే మేము చేస్తాం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఓకే, సో కొత్త ట్రై చేస్తారు. అయితే మీకు ఒక కొత్త ఆప్షన్ ఇస్తాను. మీరు ఇప్పటివరకు ఎక్కడ బతికారు? భూమి మీద బతికారు. నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ బతుకుతారు? మార్స్, మూన్, చంద్రమండలంలో ఎక్కడ కొనుక్కుంటారు? పోయేది ఫ్రీయే కదా, రాకెట్ వేసుకుని తిరుగుతుంటారు. మీకు అవకాశం లేకపోవచ్చు, మీ పిల్లలు కూడా అవకాశం. I still believe that my kids might have a date with her girlfriend or his girlfriend. అంతే కదా. ఇప్పుడు మీకు పెళ్లి రోజు లేకపోతే బర్త్డే ఏదైనా అయిందనుకోండి, పట్ల రెస్టారెంట్ భోజనం చేస్తే లేదా? నేనే అంటున్నాను, ఆఫ్టర్ 10-15 years I've got 2 kids, one is 7 years and another one is 5 years. ఇప్పుడు వాడు 20 years వచ్చేసరికి వాడు గర్ల్ఫ్రెండ్ తీసుకుని రాకెట్ వేసుకుని మూడు దగ్గరికి వెళ్ళి భోజనం తీసుకుని రిటర్న్ వస్తానని నేను అంటున్నాను. పాసిబుల్ అంటున్నాను. అప్పుడు మీ పిల్లలు కూడా పాసిబులే కదా. మీకు అవకాశం ఉండలేదు నాకు తెలియదు, ఎందుకంటే నేను కష్టపడేదంతా ఆలోచన. నేను కష్టపడేది ఆలోచన కదా.
నేను వెళ్ళాలనుకున్నా వాళ్ళ వెళ్ళడం కోసం డబ్బులు తయారు కదా. ఇప్పుడు మీకోసం మీ పేరెంట్స్ ఎలా చేస్తారు, నేను మీ పిల్లల కోసం చేస్తాను. అంటే ఆడ తిరుగుతుంటాను, మమ్మీ నేను ముందే ఉన్నాను బాగున్నాను అని అడుగుతాను. ఓకే బాబా జాగ్రత్త ముందు మళ్ళీ వెనక్కి వచ్చి ల్యాండ్ అయిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్లే ఉంటుంది లేక అంతా ఆన్లైన్ కదా. ఇప్పుడు వీడియో కాల్. ఎంతమంది ఇంట్లో పేరెంట్స్ కీప్యాడ్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ మార్చారు? కీప్యాడ్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఎంతమంది ఇందులో నాన్న వాట్సాప్ ఇలా వాడాలి, అమ్మ ఫోన్ కాల్ ఇలా చేయాలి అని నేర్పించారు? నేర్పించిన తర్వాత ఎంతమంది బాధపడ్డారు?